విలుకొండలోని స్వస్తిక్ ఎక్స్పోర్ట్ గ్రానైటెడ్ మైనింగ్ ఏడి నాగిని పరిశీలించారు. స్వస్తిక్ గ్రానైట్ కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గోకనకొండ గ్రామస్తులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమె తనిఖీలు చేశారు. గ్రానైట్ కార్యకలాపాలు పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయే లేవా అని ప్రశ్నించారు. కాలుష్యంపైన ఆరా తీశారు. నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతున్నామన్నారు ఏడి నాగిని. ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారండి. ఈ బ్లాస్టింగ్ చేసి క్వారీలో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ రాళ్ళు వచ్చి ఇళ్ల పైన పడుతున్నాయి. ముసలి మంచాల మీద పడ్డ దాఖలాలు కూడా ఇప్పుడు చూసాము. ఇళ్లకి బాగా పొగుళ్ళు వస్తున్నాయి, బాగా క్రాకులు వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళితో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరూ కూడా ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ బ్లాస్టింగ్ శబ్దాలకి మూగ జీవాలు, గొర్రెలు, ఆవులు, మేకలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. పసిపిల్లలు కూడా, ముసలి చాలా ఇబ్బంది పడి ఎన్నో గుండె జబ్బులకి గురవుతున్నారు. ఇక్కడ ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా క్వారీలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి మీద పడి రాయి నడువు ఇరిగిపోవడం కూడా జరిగింది. గ్రామంలో కూడా అందరూ చూడడం జరిగింది. అందుకని ఈ రోజు మేము ఇట్లా కంప్లైంట్ పెట్టడం, మైనింగ్ ఏడీ గారు అయినటువంటి నాగిని గారు వచ్చి చూడడం, మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పారండి. తక్షణమే చర్యలు తీసుకుని క్వారీని నిలిపివేయాల్సిందిగా పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుచున్నాను. మాది గోకనకొండ గ్రామం అండి. మా గ్రామం ప్రాంతంలో శివారులో ఉన్నటువంటి జయపురం కాలనీ దగ్గర నిర్వహిస్తాం. గ్రామ ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా, రిప్రజెంటేషన్ ఆధారంగా చేసుకుని ఈ వినుకొండలోని గోకనకొండ విలేజ్ స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ అనే గ్రానైట్ క్వారీని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ని, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూలంకషంగా వివరించారు. అవన్నీ కూడా తెలుసుకున్నాము. ఒకసారి లీజ్ బౌండరీస్ అన్ని, స్వస్తిక్ ఎక్స్పోర్ట్స్ అనేది కోట శ్రీనివాసరావు గారు అనే లీజ్ హోల్డర్ నడుపుతున్నాడు. ఇది ప్రభుత్వ క్వారీయే. సో అన్ని అనుమతులతో తీసుకున్నారు. బట్ ఇక్కడ కొంత దుమ్ము ధూళి ప్లస్ బ్లాస్టింగ్ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. జనజీవనానికి కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి, ఇళ్లకు పగుళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోమని కోరడం అయింది. సో ఇక్కడ ఒకసారి లీజు పరిసరాలను మొత్తం పరిశీలించేసి బౌండరీస్ ని చెక్ చేసుకొని విలేజర్స్ కి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో చూసుకొని తగిన చర్యలు తీసుకుంటామని మేము మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తాం. ఆధునిక మహిళ